ఇక మిగిలింది ఇదొక్కటే. మద్యం మిగతా మూడింటికంటే అంత ప్రమాదకరమేమీ కాదు. వేరే మార్గం లేదు కాబట్టి మద్యం సేవించే ముందుకు వెళ్తాను అనుకుని అలాగే చేశాడు. ఇంకేముంది, మద్యం సేవించగానే అంతకు ముందున్న జ్ఞానం కాస్త మాయమైపోయింది. మద్యం తలకెక్కేసరికి మాంసం కావలసి వచ్చింది. ఆ తర్వాత స్త్రీ పొందు తప్పనిసరి అయింది. ఈ రెండు పొందేసరికి జూదమాడాలనిపించింది. అది కూడా జరిగిపోయింది. ఈ కథ చిన్నదే, కానీ లోతుగా ఆలోచించి చూస్తే మన జీవితానికి సంబంధించిన అతిపెద్ద నీతి దాగి ఉంది. నేటి కాలంలో మద్యం సేవించడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. కానీ మద్యపానం సర్వ దుర్వ్యసనాలకు దారి తీస్తుందనేది నమ్మి తీరాల్సిన సత్యం. మనిషి తన చుట్టూ పరిసరాలు, మనుషుల నుండి ఎన్నో నేర్చుకుంటాడు. అవే అలవాట్లుగా మారి కొన్ని దుర్వ్యసనాలుగా తయారవుతాయి.